వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జెమ్స్ కాలేజీ విద్యార్థులు ల్యాంప్ లైటింగ్ సెరమనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జెమ్స్ నర్సింగ్ కళాశాలలో 8వ బ్యాచ్ BSCCN, 6వ బ్యాచ్ GNM విద్యార్థినులు ల్యాంప్ లైటింగ్ సెరమనీ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ పద్మావతి మరియు ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుధీర్, సీనియర్ ఫౌండర్ HOD జనరల్ మెడిసిన్, డాక్టర్ అంబేద్కర్ మెడికల్ డైరెక్టర్, డాక్టర్ అశోక్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ రామారావు వైస్ ప్రిన్సిపల్, మిసెస్ రాజ్ కుమారి నర్సింగ్ సూపరింటెండెంట్, మిసెస్ పి జోష్న మేనేజ్మెంట్ కోఆర్డినేటర్, CH నాగేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్ పద్మావతి నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ డాక్టర్లు, నర్సులు ఈ సొసైటీకి 2 కళ్లు లాంటి వారని, అలాగే విద్యార్థినులు నిజాయితీగా వారి వృత్తిని నిర్వహించాలని, నర్సులు సేవలు చాలా ఉత్తమమైనవని తెలియజేశారు. డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయస్ఫూర్తితో ఎలా సేవలు అందించాలో వివరించారు. అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ నర్సింగ్ విద్య చాలా ఉత్తమమైందని చెప్పారు. అలాగే విద్యార్థినులు అంతా కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు. డాక్టర్ రామారావు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ధైర్యంగా వృత్తిని కొనసాగించాలని, లైఫ్ లో పై స్థాయికి ఎదగాలని తెలిపారు. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ పద్మావతి మరియు మిసెస్ రాజ్ కుమారి మాట్లాడుతూ విద్యార్థినులు క్యాండిల్స్ వెలిగించి దాని ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రిన్సిపల్ పద్మావతి నర్సింగ్ విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి HR భాస్కర్, ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ రాహుల్ షేక్ తదితరులు విచ్చేసి విద్యార్థులను అభినందించారు. అలాగే ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థినులు అనేక రకాల నృత్యాలతో అలరించారు. బుధవారం కోటబొమ్మలి మండలంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి చేరిన కుటుంబాలు. బుధవారం కోటబొమ్మాళి మండలం కన్నెలవలస పంచాయతీ చుట్టుగుండం గ్రామ వైసీపీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ PACS అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ ఆధ్వర్యంలో కోటబొమ్మాళి NTR భవన్ లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అచ్చెన్నాయుడు వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజ్యంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లంతా జలమయమయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా వాన కురవడంతో పట్టణంలో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. నీరంతా రోడ్లపై చేరింది. పాదచారులు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. రోడ్లు చెరువుల్ని తలపించాయి. రాజాం నుంచి పాలకొండ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీటితో గుంతల చెరువులను తలపిస్తున్నాయి. రాజాం నుంచి పాలకొండ వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారి పొడవునా గుంతలు ఏర్పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తలసముద్రం గ్రామంలో శ్రీ 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 వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ప్రచారాన్ని కొనసాగించిన ఉమ్మడి టీడీపీ అభ్యర్థి భొగ్గు రావణమూర్తి. ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవంలో భాగంగా సీనియర్ నాయకులు, ఉమ్మడి టీడీపీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి మొబగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి బయలుదేరి తలసముద్రం గ్రామం శ్రీ 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 వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని తలసముద్రం, కొల్లివలస గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి వైసీపీని వీడి టీడీపీలో చేరిన 20 కుటుంబాలకు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ సైకో పాలనను రాష్ట్రం నుండి తరిమికొట్టి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యంత మెజారిటీతో ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ సైకో ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దగా చేసింది, మోసం చేసింది. ఇవాళ సామాన్య పేద రైతు కుటుంబాలు, కూలీలు, మరి అన్ని వర్గాల వారు కలిపి మోసపోయారు. ఒక పక్క చూస్తే విచ్చలవిడిగా అన్ని రేట్లు పెరిగిపోయాయి. వంట నూనె నుంచి కరెంట్ ఛార్జీ వరకు, పెట్రోల్ నుంచి గ్యాస్ వరకు, డీజిల్ వరకు ఏది కొనాలన్నా విపరీతమైన పనులేసి బాధుడు ఒక కుటుంబం 8,10,000 రూపాయలకి బ్రతికే కుటుంబ పరిస్థితి ఇవాళ తీసుకుంటే 20,000-25,000 లేకపోతే. ఈ ప్రచారంలో టీడీపీ మండల నాయకులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, బైరి భాస్కర్ రావు, రోణంకి కృష్ణనాయుడు, ప్రగడ ఆనంద్, మాజీ సర్పంచ్ ప్రగడ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాజకీయ పార్టీల ప్రచారాలకు ప్రభుత్వ స్థలాలు అనుమతించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. విజయవాడ నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులతో కలిసి హాజరయ్యారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద వాహనాలపై నిఘా పెంచి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా ఆదేశించారు. ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ విధానాన్ని విస్తృత స్థాయిలో వినియోగించాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం ముఖ్యమని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపరచడంలో రాజీ పడొద్దన్నారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించరాదన్నారు. రాజకీయ పార్టీలకు నూతన అనుమతులు ఇచ్చే అంశాలలో అందరికీ సమాన హక్కులు, అవకాశాలు, పరిమితులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్ తదితరులు హాజరయ్యారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొండ్రి మురళీమోహన్. రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. వైసీపీ పాలనలో ఈ 5 సంవత్సరాలు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, రాష్ట్రంలో టీడీపీ పార్టీ రావాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మళ్లీ పదవిని అలంకరించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాజం పాలకొండ రోడ్లో వైభవ్ జ్యువెలర్స్ వారి 14వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పాలకొండ రోడ్డులో వైభవ్ జ్యువెలరీ వారి 14వ బ్రాంచ్ ను సీతారామ గ్రూప్ అధినేత చెలికాని జగన్నాథ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సీఎఫ్ఓ గ్రంథి సాయి కీర్తన మాట్లాడుతూ, రాజాం పరిసర ప్రాంత ప్రజలకు చేరువుగా ప్రసిద్ధ ప్రాంతాల నుండి ఎంపిక చేయబడిన సాంప్రదాయక విశిష్టమైన సరికొత్త డిజైన్లతో బంగారు ఆభరణాలకు నిలయమైన వైభవ్ జ్యువెలరీని అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని అన్నారు. ఏలూరుకు చెందిన గ్రంథి అమరేంద్ర మాట్లాడుతూ, కస్టమర్ల ఆదరణతో ఉత్తరాంధ్రలోని 12 శాఖలను, తెలంగాణలో 2 శాఖలతో వైభవ్ జ్యువెలరీ విస్తరించిందన్నారు. అందరికీ కూడా నమస్కారాలండి. అన్నిటికంటే మించి ఈ రోజున మా వైభవ్ జ్యువెలర్స్ వారికి రాజంలో మాకొక స్థానమంటూ కల్పించిన ఈ ఊరి ప్రజలందరికీ మేము కృతజ్ఞతలండి. దానితో పాటు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ ప్లేసు ఓనర్స్ అయిన వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. వారికి కావలసిన సరి అయిన ఆభరణాన్ని అందించడంలోనూ మేము నిష్ణాతులమై దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దానితో పాటు ఈ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలందరికీ కూడా మా తోటి సాయం చేయాలనే ఆలోచనతో మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ వర్క్స్ కూడా తీసుకుంటూ దానితో పాటు వారందరికీ ఈ అన్ని రకాలుగా సాయం అందించగలము అని ఆశిస్తున్నాము. మీరందరూ కూడా
తోడుండి మాకు సాయాన్ని అందించాలని కోరుకుంటున్నాము. కార్యక్రమంలో వ్యాపారవేత్త కొత్త వెంకటేశ్వరరావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యం మున్సిపాలిటీ పరిధిలో ఆర్కిటెక్ట్స్ రైమండ్ షోరూం ప్రారంభించిన ఈసారపు శేఖర్ యాదవ్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలో ఆర్కిటెక్ట్స్ రైమండ్ షోరూం జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు ఈసారపు శేఖర్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే నాణ్యమైన సరసమైన ధరలకు అందేలా షోరూం ఏర్పాటు చేశారని, అందరూ ఆర్కిటెక్ట్స్ రైమండ్ షోరూం వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముందుగా మన రాజ్యంలో ఆర్కిటెక్ట్స్ రైమండ్ షోరూం రావడం చాలా ఆనందంగా ఉంది. రాజ్యం ప్రజానికం అంతా కూడా ఈ రైమండ్ షోరూం ని వినియోగించుకుంటారని, అలాగే ఈ యజమాన్యం విశ్వనాథ్ని ఆశీర్వదించి ఈ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉండాలని ఈ రైమండ్ షోరూమ్ ని ఆర్కిటెక్ట్స్ రైమండ్ గా తీసుకురావడం చాలా సంతోషకరం. షోరూం యజమాని రైతు విశ్వనాథ్ కు ఈ సందర్భంగా ఆశీర్వదించారు. ఇత్తి పరీక్షలతోనే గ్లోకోమా వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చు అని నేత్ర వైద్య నిపుణురాలు ప్రొఫెసర్ వీణాబెన్ స్వరూప్ అన్నారు. ప్రజలను అంధత్వం వైపు తీసుకెళ్లే గ్లకోమా వ్యాధి భారత్ లో రోజురోజుకు వేగంగా విస్తరిస్తుందని గీతం వైద్య శాస్త్ర పరిశోధనా సంస్థకు చెందిన నేత్ర వైద్య అధ్యాపకురాలు ప్రొఫెసర్ పి వీణాబెన్ స్వరూప్ అన్నారు. ఆసియాలో చైనా, భారతదేశ ప్రజలు అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. గ్లకోమా నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా ఈ వ్యాధిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన ప్రొఫెసర్ వీణాబెన్ స్వరూప్ గ్లకోమా రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి వివరించారు. భారత్ లో ఏటా 12 మిలియన్ల ప్రజలు ఈ వ్యాధికి గురవుతున్నారని, 40 సంవత్సరాల తర్వాత అధికంగా ఇవి బయటపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మైనస్ పవర్ ఉన్నవారు ఖచ్చితంగా కంటి వైద్యుల సలహాలను పాటించాల్సి ఉంటుందన్నారు. డాక్టర్ బీఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ, మనిషి జీవన పయనంలో నేత్రాలు ఎంతో ముఖ్యమని, వాటిని పరిరక్షించుకుని ఆరోగ్యంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అభిప్రాయపడ్డారు. వర్సిటీ వెక్టర్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత, డాక్టర్ కె స్వప్నవాహిని, ఎం మధులత తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా గ్లకోమా క్యూఆర్ కోడ్ కు సంబంధించిన ప్రత్యేక స్టాంపు పత్రాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని ఆవిష్కరించారు. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు బాతువా పంచాయతీలో పుచ్చకాయల పంట నీటి మునిగింది. మంగళవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జీసిగడం మండలం బాతువా పంచాయతీలో పుచ్చకాయల పంట నీట మునిగింది. దీంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా మిగిలే పరిస్థితి లేదని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. బాతువా విలేజ్ జీసిగడం మండలం శ్రీకాకుళం జిల్లా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. గత రాత్రి అనగా లేకపోతే ఈరోజు మార్నింగ్ అనగా వర్షం పడింది. వర్షం దాటికి మొత్తం పొలం మొత్తం నిండిపోయి ఉంది. ఇది మేము పొలంలో పుచ్చ పంట వేసాం. దీనికి ఇంచుమించుగా ఒక 2.5 ఎకరా చేసాము. మేము ఇంచుమించుగా ఎకరాకి 1,20,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాం. మనం చూసినట్టయితే ఇటువంటి కొంచెం అడుగు మేర వాటర్ ఉంది. ఇక్కడ మాకు ఇటు కూడా తీసేదానికి అవకాశం లేదు. దీన్ని గవర్నమెంట్ ఏదో విధంగా పంట నష్టపరిహారం కింద ఆదుకోవాలి. రైతుకి పెట్టుబడి పెట్టడమే మిగులుతుంది. తీరా చూసి ఏదో ఒక విపత్తు ద్వారా నష్టం జరుగుతూనే ఉంది. సో దానికి కొంచెం ప్రభుత్వం ఏదో విధంగా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పోలేరు గ్రామంలో గల శ్రీ 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 శ్రీకృష్ణ విగ్రహ ఆలయ మఠం ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న పిరియా విజయ్ సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం పోలేరు గ్రామంలో గల శ్రీ 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 శ్రీకృష్ణ విగ్రహ ఆలయ మఠం ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, రైతు భరోసా కేంద్ర అధ్యక్షులు లడ్డు కేశవపాత్రో, మండల జేసీఎస్ అధ్యక్షులు కొనపల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ ఇన్స్పెక్టర్ ఎల్ నాయుడు వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలో పోలీస్ అధికారులు వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి
మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు, ఓటర్లు వచ్చి వెళ్లే ప్రవేశము, ఎగ్జిట్ మార్గాలు తదితర అంశాలపై పరిశీలించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ నాయుడు బుధవారం ఇలిసిపురం, ఆదిత్యనగర్, అరసవిల్లి, ఖాజీపేట, ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ తో పాటు వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SSR.